సో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీ అందరి సపోర్ట్ తో ఈ రోజు వాళ్ళకి సొంతంగా ఒక శారీ సెంటర్ వచ్చింది. మొదటి బోని కూడా ఇక్కడి నుంచి మొదలెడతాం తెలుసుగా మీ అందరికి. రండమ్మా రండి, ఆ రంగు రంగుల క్లాత్ పీసులమ్మా రావాలి. హాయ్, నీ పేరు? భవ్యశ్రీ. భవ్యశ్రీ, నువ్వేం తీసుకొచ్చావు? పైసా. ఇది నీ కిడ్డీ బ్యాంకా? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు అందులో డబ్బులు? 1 year. 1 year నుంచి చేస్తున్నావు. అది మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తావా? గుండెలోన చెమ్మలే రెండు కన్నులా ఎండ వెంట ఉందిలే పండు వెన్నెలా చీకటైన బాటలో. సో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా 60,000 రూపాయలతో వాళ్ళకు ఒక సరికొత్త శారీ సెంటర్ ఓపెన్ కాబోతోంది. అండ్ అందులోని మొదటి బోనీగా మీరందరూ ముందుకొచ్చి 10 నిమిషాల్లో మీరు కొన్నందుకు ఈ కుటుంబానికి అందుతున్న ఆదాయం, మొదటి రోజు మొదటి బోని ఆదాయం 4,810 రూపాయలు. సో ఇది మొదటి బోనీగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆ చిన్నపిల్ల అందించిన కిడ్డీ బ్యాంక్ ఇంకా దాన్ని ఓపెన్ చేసి లెక్క పెట్టలేదు. దాంట్లో ఇంచుమించుగా 2,000 ఉంటాయని ఆశతో ఉన్నాము. పాప సంవత్సరం నుంచి పోగు చేస్తుంది. ఆ చిన్నపిల్లకు కూడా థ్యాంక్స్ చెప్తూ మొదటగా జీ తెలుగు వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంటి దగ్గర వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ చుట్టాలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు సహాయం చేయలేరు. నేను మా అత్తమ్మ వాళ్ళు కాదన్నప్పుడు కూడా ఎప్పుడు నేను బాధపడలేదు. ఎందుకంటే నాలాంటి దాన్ని కోల్పోయినందుకు వాళ్ళు బాధపడాలి. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటా అనేసి చెప్పి తర్వాత చేసుకొని అనుకున్నప్పుడు నేను ఒక్కటే నా కాళ్ళ మీద నేను నిలబడ్డప్పుడు వాళ్ళే అనుకోవాలి, నన్ను చూసి వాళ్ళు సిగ్గుపడాలనిపించింది. అమ్మా, ఇదే లక్ష్మీదేవి తలుపు తట్టింది వేదిక మీద. నిజంగా మీరు ఇప్పుడు చదువుకున్నారు అండ్ చదువు పూర్తయిన తర్వాత మీ ఉద్దేశంలో మీకు ఒక మంచి సంబంధం దొరికింది, పలానా వ్యక్తిని మేము పెళ్లి చేసుకుంటామని మీరు అనుకున్న రోజు తప్పకుండా మాకు తెలియచేయండి. ఇదే వేదిక మీద వాళ్ళకు కూడా ఇష్టమైతే ఇదే వేదిక మీద లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా అన్ని లాంఛనాలతో మీ పెళ్లి మేము ఇదే వేదిక మీద జరిపిస్తాం. చాలా థ్యాంక్స్. తప్పకుండా. వీళ్ళు చేసే ఈ చివరి ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. సో మీ ప్రయత్నం కనుక సక్సెస్ఫుల్ అయితే అనిల్ గారికి వాళ్ళ కుటుంబానికి 25,000 రూపాయలు అందబోతున్నాయి. ఓకే, సో ఈ చివరి ప్రయత్నంలో మీ నలుగురు కలిసి 2 టవర్స్ కడతారు. ఇటు సైడ్ నుంచి బ్లూ టవర్, ఇటు సైడ్ నుంచి పింక్ టవర్. ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇవి మొత్తం 10 ఉన్నాయి. ఈ 10 వర్టికల్గా నుంచోబెడితే రూఫ్ దాకా వెళ్తుంది ఆ టవర్. ఓకేమా? సో ఒక 4-5 కట్టేంత వరకు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఎక్కి ఆ బ్రిక్ పైన ప్లేస్ చేసి రావాలి. రైట్, హియర్ వి గో. 3, 2, go. Don't stop, Gilo, 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 re. Zindagi ni ide taka don't stop, Lock వచ్చి door knock చేస్తా దాన్ని wait చేస్తూ you don't stop. Ship వచ్చి నిన్ను save చేస్తా దాన్ని swimming చేయడం you don't stop. Don't stop till you get enough. 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 Hey!
వెల్ డన్, చాలా అద్భుతాలు చేశారు. వీళ్ళు 2-3 సార్లు పడ్డా కూడా మళ్ళీ దాన్ని నుంచోబెట్టడానికి ట్రై చేసి ఇటు సైడ్ 3 మిగిలాయి, ఇటు సైడ్ 2 మిగిలాయి. బట్ వెరీ గుడ్. అసలు ఇంత దూరం కూడా వెళ్తాను అనుకోలేదు మనం, అంత చక్కగా బ్యాలెన్స్ చేశారు. సో మీ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మీ చేతుల మీదుగా ఇప్పుడు ఆ కుటుంబానికి 25,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో మీరు వచ్చిన పని పూర్తయిపోయింది. సో మొత్తం అనిల్ గారి దగ్గరికి ఇప్పుడు 60,000 రూపాయలు అందాయి. సో వాళ్ళకి అతి త్వరలోనే బుక్ స్టాల్ ఓపెన్ కాబోతుంది. సో సెలబ్రేషన్ టైం. ఎస్ ఎస్ మ్యూజిక్. మంటలు మీదికి వచ్చి నా బాడీ అంతా కాలిపోయింది. నిన్నటి ఆటలతోనూ పాడిన పాటలతో చెదిరిపోయిన గుండెలు మిగిలేనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కాలేజ్కి వెళ్ళలేరు, నడవలేరు కదా? లేదు, నాకు చదువుకోవాలని ఉంది అన్నయ్య, కానీ నడవలేను. నాకు నడవడానికి కాలు రావట్లేదు. మంచిగా ఉన్నప్పుడు అందరూ వచ్చేది, కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రాలేదు, ఆదుకోలేదండి. ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. మా అక్క మళ్ళా నడవాలి.